అహంకారం నేను, నాది అనే ఆలోచన కలిగించే భావనే అహంకారం. ఇది 3 విధాలు. నేను అనే స్వోత్కర్ష, నాది అనే స్వార్థభావన, నాకే తెలుసునన్న అజ్ఞానం. ఈ 3 మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి అంటారు జ్ఞానులు. జ్ఞానం, సంపద, పదవి, రూపం లాంటివి అహంకారానికి హేతువులవుతాయి. ఇవి మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ప్రాపంచిక విషయాల వల్ల మానవుల్లో ఏర్పడే అహం ఎదుటివారికి స్పష్టంగా కనిపిస్తుంది. ధనం, స్థానం, స్థితి, రూపం మొదలైనవి అహంకార హేతువులవుతాయి. అది ఉన్నవారు ఎదుటివారి మీద సూటిగానే తమ అహంకారం ఆధిక్యతలను ప్రదర్శిస్తారు. దక్షుడు పరమశివభక్తుడు, కానీ అహంకారి. 2 కారణాల వల్ల శివుణ్ణే తూలనాడాడు. మొదటి కారణం, అభయమిచ్చి చంద్రుణ్ణి రక్షించినందుకు. బ్రహ్మ చేసే యజ్ఞాన్ని చూడ్డానికి అతడు వెళ్ళినప్పుడు మునులు, దేవతలు లేచి నిలబడి స్వాగతం పలికినా శివుడు మాత్రం లేవలేదనేది 2వ కారణం. ఆ అహంకారంతోనే కుమార్తె మరణానికి కారకుడయ్యాడు. శిశుపాలుడు స్వయానా శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు. తన్ను ఎదిరించేవారు లేరనే అహంకారంతో విర్రవీగేవాడు. అతడి తల్లికిచ్చిన మాట ప్రకారం 100 తప్పులు పూర్తయ్యే వరకు కృష్ణుని క్షమించాడు. అవి పూర్తయ్యాక సుదర్శన చక్రంతో హతమార్చాడు. హిరణ్యకశిపుడు అహంకారంతో విష్ణుమూర్తిపైనే కక్షగట్టి పితృప్రేమకు దూరం అయ్యాడు. చావును చేతులారా కొని తెచ్చుకున్నాడు. హరిశ్చంద్రుడు ఆడి తప్పడన్న మాటను భరించలేక అతడిని కష్టాల పాల్చేశాడు విశ్వామిత్రుడు. అతడే త్రిశంకుణ్ణి బొందితో స్వర్గానికి పంపడానికి ప్రయత్నం చేశాడు. అతడి అహంకారానికి అది పరాకాష్ట. దుర్యోధనుడు అహంకారంతో దాయాదులైన పాండవులపై నిష్కారణంగా అసూయ పెంచుకుని వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అహం అనేది గడ్డి మొలక లాంటిది. అది ఎండిపోయినట్లు అనిపించినా మనసులో ఏదో ఒక మూలన నిద్రాణంగా ఉంటుంది. కొద్దిపాటి నీళ్లు చిలకరించినా అది మళ్లీ పచ్చగా మారినట్లు చిన్న ఆలంబనం దొరికినా అహంకారం తిరిగి పెరుగుతుంది. అహంకారాన్ని అదుపులో ఉంచుకోగలిగి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. అహంకారాన్ని అదుపులో ఉంచుకోవడానికి భగవద్ధ్యానమే సరైన మార్గం. భగవంతుడి మీద మనసును పూర్తిగా లగ్నం చేయగలిగినప్పుడే అహంకారం అదుపులో ఉంటుంది, మనసు ప్రశాంతత పొందుతుంది. మీరింతవరకు KVNS శారద గారి ప్రత్యేక వ్యాసం అహంకారం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు, కూర్పు పప్పు వరుణ్. సర్వే జనాః సుఖినో భవంతు.